స్టేజ్‌లకి రావాలా అనుకుంటూ ఇక్కడికొచ్చాం కదా! అందరం. ఈవెన్ ఐ యామ్ బ్యాక్ టు వర్క్ యాజ్ సేమ్ అట్లనే. బట్ ఈ సాంగ్ చూడగానే మంచి పల్లెటూరు, మళ్ళీ ఆ వైబ్ అంతా సంక్రాంతి మెమరీస్ అంతా గుర్తొచ్చినాయి నాకైతే. అందరూ సంక్రాంతికి ఇళ్ళకెళ్లారా పల్లెటూర్లకి? మంచిగా ఎంజాయ్ చేశారా? కోడి పందాలు. ఆ! ఆ! మంచి అట్లా పల్లెటూర్లలో ఆ పల్లెలు, ఆ పొలాలు, ఆ పచ్చటి గ్రీనరీ ఇట్ వాస్ సో సూదింగ్. సాంగ్ ఎంత వినడానికి బావుందో సుభాష్ ఆనంద్ గారి మ్యూజిక్‌లో. ఆఫ్‌కోర్స్ చూడడానికి కూడా విజువలైజేషన్ ఈస్ ఆల్సో సో గ్రేట్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్‌ఫుల్ సాంగ్. అండ్ ఇంకా సేపట్లో మా అమర్‌దీప్ గారు అండ్ మా హీరోయిన్ గారు ఆర్ గోయింగ్ టు బి హియర్. ఒక్కసారి వాళ్ళకి ఓయేసుకుందామా? వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికొచ్చారు. వాళ్ళకి వినిపించేలా ఓయేసుకుందాం. తొందరగా వచ్చేస్తారు. ఓకే? రెడీ? 1, 2, 3 అమర్‌దీప్ గారు ఇనిపించిందా? ఇంకొంచెం గట్టిగా కావాలా? ఇంకొంచెం గట్టిగా కావాలంట. రెడీ? 3, 2, 1 గో! యెస్. అమర్‌దీప్ గారు ఇంకా ఒక 2 నిమిషాల్లో హి విల్ బి హియర్. ఇంకొకసారి ఇదే సాంగ్ చూద్దాము. దాని తర్వాత మనం టీజర్‌ని చూసేద్దాం. అబ్బా! అండ్ మా ప్రొడ్యూసర్ గారు సాయి సుధాకర్ గారు, అలాగే మా డైరెక్టర్ ఎంఎం నాయుడు గారు అండ్ ఆల్మోస్ట్ మనందరి ఫేవరెట్ టేస్టీ తేజ గారు ఇస్ ఆల్సో కమింగ్. ఎస్. హార్డీ వెల్కమ్ టు యూ. నాకెదురే పడతావ్యప్పుడే సైలం గారు is here and our tasty తేజ is here. మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు, అలాగే ఎంఎం నాయుడు గారు వండర్ఫుల్ సినిమాని మాకు అందించిన ఎంఎం నా హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ. వి ఆల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ ద టీజర్ విత్ యూ. ఇఫ్ యు ఆర్ ఓకే మనం అందరం టీజర్ చూద్దామా? 99 పెళ్లి చూపులు చూసిన టీజర్‌ని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసేద్దాం.
కిరాణా కొట్టు ఈజ్ ఎమోషన్. నిజంగానే అబ్బా, నిజంగా అమర్దీప్ గారు ఫెంటాస్టిక్. అసలు మీ ఎనర్జీ అట్లా కనిపించేస్తోంది స్క్రీన్ మీద. వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ద కంప్లీట్ పిక్చర్ ఇన్ ద థియేటర్స్ ఆన్ Feb 6th. అండ్ అఫ్ కోర్స్ శైలం గారు ఎంత గార్జియస్గా ఉన్నారు. మరి అంత దారుణంగా ఆడుకుంటారేమో అని అనిపిస్తోంది స్క్రీన్ మీద మాకు. అలా ఇలా టేస్ట్ చూపించారు. టేస్టీ తేజ గారి కామెడీ ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించినా యూట్యూబ్లోనే ఇరగతీస్తూ ఉంటారు. ఒకసారి వేసుకోండి పర్లేదు. అండ్ ఎంఎం నాయుడు గారు వండర్ఫుల్ డైరెక్షన్ అండి. అసలు ఇలాంటి సబ్జెక్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా ఫ్రెష్గా అనిపిస్తోంది ఆ పల్లెటూరి వాతావరణం అదంతా చూస్తుంటే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో సో గ్రేట్. సో దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అద్దరిపోయే మూవీని మనందరికీ ఇచ్చేస్తున్నారు ఆన్ Feb 6th. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాంగ్ని లాంచ్ చేసేద్దామా? ఎస్. సో సాంగ్ని లాంచ్ చేయాలి అంటే ఏం లేదబ్బా, సింపుల్గా యో యో అందరికీ తెలుసు కదా. యో జస్ట్ చూపించండి. యో యా జస్ట్ లాంచ్ అనేసి మీరు ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టండి. నేను 5 4 3 2 1 అని చెప్తా. ఓకే, లాంచ్ యో. ఓకే, 5 4 3 2 1 లాంచ్. వా, అమర్దీప్ గారు డాన్స్ కూడా ఇర్రగా తీశారండి. సూపర్. ఒకసారి అమర్దీప్ గారు కోయేసుకుందామా? ఎస్, ఈ సాంగ్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయి అంటే రీజన్ మా సుభాష్ ఆనంద్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ ఆనంద్ గారు. అలాగే ఈ పల్లెటూరి వాతావరణాన్ని మళ్ళీ మనందరికీ ఇంత యునో కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్న మనందరికీ తీసుకొచ్చి చూపించారు అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆర్ డైరెక్టర్ ఎంఎం నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమతి శతకం వినడానికి ఎంత హాయిగా ఉందో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంతే హాయిగా ఉంది. మంచి లవ్ స్టోరీని మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒకసారి మా డైరెక్టర్ గారికి కూడా వేసుకుందాం. కమ్ ఆన్ ఎవ్రీవన్. సూపర్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎంఎం నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఆ డైరెక్టర్ ఎంఎం నాయుడు గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ప్రొడక్షన్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఎనీథింగ్ ఎనీ టైం రెడీ అంటున్న మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్. పార్టీ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వండర్ఫుల్ లిరిక్స్ అందించిన కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ మదినేని గారు, heartiest welcome to you onto the stage. And now it's time to invite our tasty Teja garu on the stage. And wellness counselor Ashalata garni vedik medik ravalsindiga request chestunamu. Ashalata garu on the stage please ma'am. పిలిచేద్దామా మన హీరో హీరోయిన్ ని? అమర్దీప్ గారు అండ్ శైలం గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఇంకా సరిపోట్లా చప్పుడు. ఎస్, చప్పట్లబ్బా కొంచెం గట్టిగా. అబ్బాయిలు, హీరోయిన్ వచ్చిందబ్బా. గ్రూప్ ఫోటో ప్లీజ్. Done with the group picture? Okay. సో మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఫస్ట్ మీరే మాట్లాడాలి. నెక్స్ట్ టైం హీరోగా కూడా ట్రై చేయండి సార్.
హలో హితం కాలేజ్, హౌ ఆర్ యూ? ఎలా ఉంది పాట? అంతకుముందు ఎప్పుడో మీరందరూ బుజ్జి మా సాంగ్ విన్నారు కదా, బుజ్జి మా బుజ్జి మా బుజ్జి పాడండి. సో ఆ సింగరే పాడారు మన సాంగ్. చక్కటి లిరిక్స్ రాసిన మా కృష్ణ, ఒక మంచి యూత్ఫుల్ సాంగ్. రేపు సుమతి శతకం మంచి టీజర్ చూశారు. నెక్స్ట్ 1 వీక్లో ట్రైలర్ కూడా రాబోతుంది. డెఫినెట్గా February 6th అసలే వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అవబోతుంది. సో మంచి కామెడీ ఉంది. ఇక్కడ మా తేజ ఉన్నాడు. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ లెంత్ కామెడీ అండ్ మంచి పాటలు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా మీ దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళి February 6th సినిమా తప్పకుండా చూడండి. ఇక్కడికి వచ్చే ముందే ఈరోజు మంచి రోజు అన్నారు. ఇక్కడికి వచ్చే ముందే మంచి గుడ్ న్యూస్ మీకు తీసుకొచ్చిన. మన సుమతి శతకం సినిమా ఏపీ అండ్ తెలంగాణ మైత్రి ద్వారా రిలీజ్ అవబోతుంది. సో మంచి థియేటర్స్, ఈ గుడ్ న్యూస్ కూడా మీతోనే షేర్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గర ఉన్న థియేటర్స్లో February 6th సుమతి శతకం చూసి మీరందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్ సార్. మైత్రి మూవీ మేకర్స్ ని ఇంప్రెస్ చేశారు అంటే డెఫినెట్లీ హిట్ కొట్టబోతున్నాం అనేసి అర్థమైపోయింది. సో కంగ్రాచులేషన్స్ టు ది టీమ్. నెక్స్ట్ మా లిరిసిస్ట్ తో మాట్లాడిచ్చేద్దాము. కృష్ణ గారు ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను చిన్నది ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎన్నడూ లేని స్నేహాలు మొదలయ్యేది ఇక్కడే, ఎప్పుడూ చెదిరిపోని జ్ఞాపకాలు ఎన్నో మొదలయ్యేది ఇక్కడే, మిగిలేది ఇక్కడే. అలానే ఏ గుండె గాలిపటం ఎగిరేది ఇక్కడే. ఆ దారం ఎవరి చేతుల్లో ఉందో తెంపేది ఎవరో, ఎగరేసేది ఎవరో. అలాంటి పాటని హితం కాలేజీలో విడుదల చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు హితం కాలేజీ మాకు సుహితం, స్నేహితం, అలానే శుభ సాయంత్రం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ నాయుడు. కృష్ణ గారు ఒక్క నిమిషం అండి, మీరు అలా వెళ్ళిపోతే బాగాలేదు. ఒక 2 లైన్లు మా కోసం అలా హమ్ చేస్తే బాగుంటుంది కదా. నేను పాడానంటే మా సింగర్ కూడా మర్చిపోతారు పాట. పర్లేదు సార్, బ్యాడ్ సింగర్ అండి. వి ఆర్ గుడ్ లిజనర్స్ అండి. నో ప్లీజ్, థ్యాంక్ యూ. ఆర్ఎండ్ వి మనం గుడ్ లిజనర్స్ కదా. యా ఓకే అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా టేస్టీ తేజ గారిని మాట్లాడిచ్చేద్దాం. మాట్లాడదా తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? ఓకే, వాళ్ళని తమ్ముళ్ళు అన్నారు, మిమ్మల్ని చెల్లెలు పొరపాటు కూడా అన్నా. నేను ఫీల్ అవుతాను కాదు, వాళ్ళు ఫీల్ అవుతారని మళ్ళీ లేనిపోయింది. ఏమండి, బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అన్నారండి డబ్బులు ఎక్కువగా ఉంటే GST కడతారని. ఈ కాలేజీలో అమ్మాయిలు అందం ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు GST వేసేయచ్చు. యాక్చువల్గా నేను మామూలుగా ఎప్పుడు ఈ రకంగా రాను. కళ్ళజోడి ఇదంతా పెట్టారంటే ఎందుకు అది ఇక్కడ టీనేజ్ చాలా యంగ్ బ్లడ్ ఉందంట కదా. నేను కూడా టీనేజ్కి వెళ్ళిపోయేది ఏంది, నేను టీనేజరే. సీరియస్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ నా కాలేజీకి వచ్చిన ఫీలే నాకు కలుగుతుంది. మా కాలేజీలో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అనుకో, క్లాసులు ఎగ్గొట్టి నేను వచ్చి గ్రౌండ్లో కూర్చునేవాడిని. ఏమండి మీరు కూడా అదే బాబా చెప్పండి. అది కాదు, మా కోసమే కదా వచ్చింది. ఒకడానికి థ్యాంక్ యూ. సాంగ్ నచ్చిందా? ఓకే, సాంగ్ నచ్చిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అబ్బా, ఆయన ఎవరు ఆ చెట్టు దగ్గర కాలు కూడా ఎత్తాడు. తమ్ముడు జాగ్రత్తగా అమ్మ చేయను. ఓకే సారీ. ఓకే, ఇప్పుడు బేసిక్గా మా సినిమా అనేది February 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఏమండి, ఇక్కడికి వచ్చి మూవీ ప్రమోషన్ చేసిన ప్రతి మూవీ సక్సెస్ అయిందంట. అలాగే మీరందరూ మీ 4 years కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే ఓకే, అది చేద్దాంలే కానీ. ఓకే, సినిమా ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు చదువు గురించి మాట్లాడుకుందాం. ఇందులో చదువు పెట్టిన ఎవరు చేతులు ఎత్తండి.
ఒరే 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 అన్యాయం రా ఇది. ఆయన ఒక బలవంతంగా వాడి చెయ్యెత్తావుగా, నీ చెయ్యెత్తుకోవచ్చుగా నువ్వే. అన్నా నేను చదువుతానని. ఓకే, ఇక్కడ ఏ బ్రాంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు? సిఎస్సియా? ఒరే మెకానికల్ వాళ్ళు ఒక్కళ్ళకి కూడా ఎవరైనా పొరపాటున అమ్మా నేను మెకానికలే. మా కాలేజీలో కూడా సిఎస్సిలో ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది ఉండేవాళ్ళు. మా మెకానికల్ 180 మంది అబ్బాయిలు, ఒక్క అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కూడా సిఎస్సిలో వేస్తారు పోయి. నాకు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సిఎస్సియే గుర్తుకొచ్చిందండి బాబు. సిఎస్సి తప్ప ఇంకేం బ్రాంచ్లు ఉండవు. అందరూ దాంట్లో ఎందుకు జాయిన్ అవుతారు? ఎందుకు? సరే అమ్మాయిలు మీరు అబ్బాయిలు మీరు ఎందుకు జాయిన్ అవుతారా సిఎస్సిలో? మర్చిపోయా, ఈ కాలేజీలో అమ్మాయిల కన్నా అబ్బాయిలు అటెండెన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటే నిజమేనా? ఎవరు అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? లేదు అబ్బాయిలే. ఎందుకంటే అందమైన అమ్మాయిలను చూస్తానికి రోజు కాలేజీకి వస్తారు వాళ్ళు. వస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం హుక్ స్టెప్ చూసామా? గుర్తుందా అందరికి? నెక్స్ట్ పిలుద్దాం, హీరో గారిని పిలుద్దాము, హుక్ స్టెప్ చేపిద్దాము. ఇదిగో మీరందరూ నేర్చేసుకున్నారా? సింపుల్, 2 చేతులు కాళ్ళు అటు ఇటు కొట్టేయడమే. ఇప్పుడు చెరువులో చేప ఉంటుంది కదా, అది చేప ఈత కొట్టిద్ది, దాన్ని తీసి బయట ఎత్తే గిలగిల కొట్టుకుంటుంది కదా. సేమ్ అదే స్టెప్ ఇది కూడా. మీరందరూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ హీరో గారితో ఎద్దురు. ఓకే, February 6th మా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా కాలేజ్ ఎగ్గొట్టి చూడమని నేను చెప్పలే కానీ, ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ ఆడే ఉన్నారు, కొడతారు నన్ను. మీరు కంపల్సరిగా అయిపోయిన తర్వాత అయినా వెళ్ళి చూడండి. ముందుగానే ప్రీమియర్స్ కూడా వస్తాయి. మీరు చెబుతున్నాను, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ రకమైన ఎనర్జీ మీకు ఇక్కడ ఎలా అయితే ఉందో థియేటర్లో దీని రెట్టింపు ఎనర్జీ ఉంటుంది. ఫిబ్రవరి ఎప్పుడు రిలీజ్ ఎప్పుడండి? డాన్ ఎవడో వ్యాలంటైన్స్ డే అన్నాడు. టైం ఉందిరా బాబు దానికి, ఉండండిరా. వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ చేసేసుకున్నారు అందరూ లేదా? ఏమ్మా నీకు నన్ను ఏమైనా ప్లాన్ చేయమంటావా? కాదు అబ్బా, అంత ఇబ్బంది పరంగా లేదు అంటదేంటావా? అమ్మా ఉంది, ఇంకా 10 days ఉంది, సెట్ చేసేద్దాం, ఇబ్బంది ఏం లేదు. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. February 6 మర్చిపోకుండా మా సుమతి శతకాన్ని చూడండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇచ్చేస్తా. ఓకే, ఏం తమ్ముడు చెయ్యి? ఓకే, ఊపమంటున్నావా? ఓకే ఊపా. డన్, థ్యాంక్ యూ. ఓకే, హుక్ స్టెప్ అమర్దీప్ గారితో పాటు మా టేస్టీ తేజ గారు కూడా చేస్తారు. బేసిక్గా కాలేజ్ అయిపోయిందని హ్యాపీగా నుంచున్నా, చూసారు ఇంటికి పరిగెడతారు ఒకడు. నాది ఎందుకు చెప్పండి, మీరు అందరితో ఎద్దురులేండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఆశాలత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ ప్లీజ్. సో అందరికీ నమస్కారం. జస్ట్ నౌ మనం టీజర్ చూసాం. ఇట్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్గా చూసేటప్పుడే నేను చెప్తున్నాను హీరో గారితోనూ హీరోయిన్ గారితోనూ, సి వెన్ హీ వాజ్ డాన్సింగ్, ఆ ప్యాషన్, తర్వాత తన టాలెంట్, టైమింగ్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దట్ గ్రేస్ చూసిన తర్వాత చెప్పాను, ఇట్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ విత్ ఆల్ ఆఫ్ అస్. అట్లీస్ట్ అట్ దిస్ ఏజ్ ఇట్ హస్ కనెక్టెడ్ విత్ మీ. డెఫినెట్లీ ఇట్ విల్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్. అండ్ ఐ వాజ్ టెలింగ్ దట్ షీ హ్యాస్ గాట్ అ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆన్ హర్ ఫేస్. చాలా అందమైన ఎక్స్ప్రెషన్ ఉందమ్మా. ఆ లైవ్లీ స్మైల్ అందరితో కనెక్ట్ అవుతుంది. సి ఆ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో కనెక్టెడ్. అండ్ డెఫినెట్గా సి ఐ లర్న్ మ్యూజిక్ ఫ్రమ్ డాక్టర్ ఇంద్రగ్రంథి శ్రీకాంత్ శర్మ, like his father, like Mohan Krishna and all that. From his house I learned music. So definitely a very big film buff. So I've been watching all these people and I follow. Definitely manandariki ee film nachutundani, and inta baga dini produce chesi direct chesina director gariki, music director gariki, alage producer gariki mana college tarafuna all the best and God bless them abundantly for the wonderful success of this film ani cheptanu. So I think it is going to be a very good hit and give a very good entertainment to all of us. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. మేడం గారు ఒక్క నిమిషం. పాట కనెక్ట్ అయిందండి, మీకు కూడా బాగుందా? నెక్స్ట్ అమర్దీప్తో పాటు చిన్న హుక్ స్టెప్ మీరు కూడా. ఒక నిమిషం, మీ పిల్లలు వద్దంటే ఆపేద్దాం. చెయ్యాలా వద్దా? ఇదిగో వద్దు అంటే అసలు అరవద్దు. అదిగో అంటే కావాలంటారు అందరిగా. ఉయ్యమ్మ ఇన్నాళ్ళ నుంచి అసలు సైలెంట్ లేదు అంటే మీ అందరికి మేడం డ్యాన్స్ కావాలా? హుక్ స్టెప్. ఓకే, తర్వాత అమర్దీప్ గారితో చేస్తారు మేడం గారు. ఓకేనా? ఓకే అన్నారు. ఓకే. అందుకే మ్యామ్ ముందే చెప్పారు నేను మ్యూజిక్ మాత్రమే నేర్చుకున్నాను అని. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమ్స్ అవర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సార్ నాకు ఒక డౌట్, ఈ 99 పెళ్లి చూపులు ఇదంతా అంటే చిన్నప్పటి నుంచి నాకు పెళ్లి చేసుకోవాలని అనే కోరిక, ఈ ఫ్యాంటసీ అంతా మీదేమో అని నాకు డౌట్ వస్తుంది.
నేను ఎవరైనా తిరగలేదండి, నాకు పెద్దగా లవ్ స్టోరీలు ఏం లేవు. ఓకే, అందుకే మాకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. మీ లేవు కదా. ఫ్యాంటసీస్ లోపల ఉన్నవన్నీ మాకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు అన్నమాట. అవునండి, అది లోపల లోపల అనుకొని అలా హ్యాపీగా ఫీల్ అయ్యేవే. ఓకే, హలో హితం కాలేజ్. ఓకే, మీ ఇక్కడున్న అమ్మాయిలందరిలోనూ మన సుమతి ఉంది, ఎందుకంటే సుమతి అంటేనే అందగత్తె. సో మీ అందరిలో అందగత్తెలు ఉన్నారు. సో నాకు తెలిసి అబ్బాయిలు ఎవ్రీడే కాలేజీకి బాగానే వస్తారు, ఎందుకంటే మీరు ఎంత ఉన్నారు కాబట్టి. సో మీకు అందరికీ సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ సాంగ్ రాసిన మా కృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా మంచి సాంగ్ రాశారు. ఇందులో 3 సాంగ్స్ రాశారు, తర్వాత వచ్చే 2 సాంగ్స్ ఇంకా చాలా బాగుంటాయి. అవి కూడా నెక్స్ట్ రిలీజ్ చేస్తాం. ఈ సాంగ్ మీ ముందు రిలీజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ సాంగ్లో ఉన్న అదేమంటారు దాన్ని, ఆ జోష్ చాలా బాగుంటుంది కాబట్టి. ఫిబ్రవరి 6 మన సినిమా రిలీజు. మీ అందరికీ తెలిసిన లవ్ స్టోరీయే. సో ప్రతి ఒక్కరిలో నా లవ్ స్టోరీ ఉన్నది. సో దానికి తర్వాత మా సినిమా రిలీజ్ అయింది 1 వీక్లోనే, మన ఫిబ్రవరి 14 కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో థియేటర్కి వెళ్ళి చూడండి, చూసి మీరంతా మీ ఫ్రెండ్స్ చెప్పండి చూడమని. తప్పకుండా ఓ మంచి సినిమా అయితే చేసాము, దాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ హితం కాలేజ్, ఆల్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సార్. మేమే చెప్పాలి మీకు థ్యాంక్ యూ, ఇంత మంచి సినిమా ఇస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ మా స్వీట్, మా క్యూట్, మా గాజియస్ సుమతి అలియా సైలం గారు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. And thank you so much for the lovely energy. I mean, I really love how you guys are, like, you are full of energy, and coming back to college campus has always been very special to me. Yeah? They understand English, Teja. కాదురా తమ్ముడు, ఒక్క విషయం రా అమ్మా, సారీ టు ఇంటరప్ట్ అమ్మా. ఇందాక నేను ఒరే ఉండరా, ఇందాక మర్యాదగా వచ్చి ప్రేమతో తమ్ముళ్ళు అన్నా, అన్నారు. ఏమో జస్ట్ హాయ్ ఎవ్రీవేర్. ఏంద్రా, ఎంత అన్యాయం రా, ఎంత హీరోయిన్ అయితే మాత్రం అంతలా అరుస్తారా మీరు. జై బాలయ్య నేను అంటా. ఓకేడా అమ్మా, ఓకే, యూ క్యారీ ఆన్. యూ ఆల్ నో ఇంగ్లీష్? Of course they know English. అరే మా వాడికి తమ్ముడు ఇంగ్లీష్ రాదా నీకు? నీకోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటావా? మా పయ్యాకి రాదంట, మా మెకానికల్ మాదే. మా యూత్ ఉన్నారు అక్కడ. మేడం సారీ, ఇంగ్లీష్ లెక్చరర్ స్టేజ్ మీద ఉన్నారు, పర్లా ఒకటి తెలుగు ట్రాన్స్లేషన్ జస్ట్ 2 నువ్వు చెప్పు, తెలుగు చెప్పేస్తా, మా వాళ్ళకి అర్థమైంది. So, you guys, as you saw Sumati song, I hope you everyone loved it and enjoyed it. నాకు అర్థం కావాలి ఇంగ్లీష్, నాకు అర్థమయ్యే ఇంగ్లీష్ మాట్లాడమ్మా. యూ టాక్ ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ టాకింగ్ దట్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు అండర్స్టూడ్. ఇది రైటేనా? I think I am enough to connect with these people and they really understand what I'm saying. నేను right? మాట్లాడుకుంటా మూసుకు వెనకపోవాలి, అంతేనా? అదేనన్నా అమ్మాయి, నేను హట్ అయ్యా, ఐ హేట్ యూ. I love you, Teja. అబ్బా నా గుండె గాలిపటం. So please, if you love the Sumati song, please make more reels, videos and tag us and spam the whole Instagram. We'd love to see you making reels on it. And please do watch Sumati Satakam in your nearest theater on February 6th. We have put a lot of efforts and love to the film. I hope you all enjoy. And please shower us with your love and support. Thank you. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ రియలీ స్వీట్. డెఫినెట్లీ మీరు అంత స్వీట్గా అడిగారు కాబట్టి అందరూ 6th ఓన్లీ థియేటర్స్లో కనిపిస్తారు. అండ్ ఫైనలీ ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ టు 70mm, we are excited to wait and listen to your words. అందరికీ కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనగానే నాకు కూడా కొద్దిగా ఊపు వచ్చింది, ఎందుకంటే మనం అదే బ్రాండ్ కాబట్టి. అమ్మ నువ్వు చదువుకున్నావా? రే ఓకే, సారీ. అన్న అయ్యే బేసిక్గా మనం కంప్యూటర్ సైన్స్ బాగా మిమ్మల్ని చూడగానే నాకు ఎవ్రీవన్ కాలేజ్ రాగానే కాలేజ్ డేసే గుర్తొస్తాయి. నాకు నా ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తొచ్చింది అనంతపురంలో. మేము కూడా కంప్యూటర్ సైన్స్లో ఇలానే అల్లరి. కంప్యూటర్ సైన్స్ అదే ఒక క్వశ్చన్, టోటల్ హౌ మెనీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ చెప్పురా. చెప్పను, చదువు మర్చిపోతేనే నేను యాక్టర్ అయ్యాను. ఓకేనా?
ఒక్క నిమిషం. సరే నువ్వు ఎప్పుడో చదివావు నీకు గుర్తులేదు. వీళ్ళకి ఎట్రిబ్యూట్స్ ఎన్నమ్మా? నిన్ను వాళ్ళు ఇక్కడే గొయ్యి తీసి పాతి ఓకే పెడతారు. ఓకే మాట్లాడమా అనే. ఒక్క నిమిషం అండి, మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడరా. కావాలంటే సప్లీలకు చెప్తారు, ధైర్యంగా చెప్తాం ఎన్ని ఉన్నాయనేది. ఎన్ని సప్లీలు ఉన్నాయి బ్రో నీకు? నాకు జస్ట్ 23 ఉండే. 23 సింగిల్ అటెంప్ట్ ఒకటే రోజు పూర్తి అయిపోయాయి. పూర్తయినాయా పోయినాయా? అయిపోయాయి రా. ఓకే నేను వెళ్ళిపోతున్నాలే కానీ మాట్లాడే ముందు కొంచెం చూసుకుని మాట్లాడరా. ఉస్మానియా మెట్రో అట్లాంటివి ఏం పెట్టకుండా, ఓకేనా? ఒరే నేను ఏది మాట్లాడినా ట్రోల్ అయిపోతుంది, చూసుకొనే మాట్లాడతాను నేను. ఈసారి ఎక్కువ కూడా నేను ఒకటి మాట్లాడతాను. క్లారిఫికేషన్, ఉస్మానియా దగ్గర ఉంది ఎంఎంటీఎస్, మెట్రో కాదు. ఓకే ఓకే. సో అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మామూలుగా మనం సాంగ్ లాంచ్ చేస్తాం కదా బయట పెద్ద పెద్ద స్టేజ్లు వేసేవన్నీ. ఈ సాంగ్ మీ దగ్గరే లాంచ్ చేశాను. మీరే దీనికి గెస్ట్లు. హితం కాలేజ్లో ఇక్కడ నించున్న మీరందరూ మీ కాలేజే చీఫ్ గెస్ట్ ఈ సాంగ్ రిలీజ్కి. సో డ్యాన్స్ ఎలా చేస్తానో మీకు తెలుసు, కష్టపడి చేశాను. సాంగ్ కూడా బాగుంది. మీరందరికీ నచ్చితే ఒక చిన్న హుక్ స్టెప్ చేయండి, నేను మీతో చేస్తాను. సాయంత్రం అందరూ రిలీజ్ అయిపోద్ది, నాకు ట్యాగ్ చేయండి, సరదాగా ట్యాగ్ చేసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంత ఉన్నప్పుడు ఇంత అంటున్నా సారీ, చిన్న స్క్రీన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. ఈరోజు పెద్ద స్క్రీన్కి రాబోతున్నాను, కానీ చాలా మంచి సబ్జెక్టు. బేసిక్గా ఒకటి చెప్పనా, దీనికి బాగా అమ్మాయిలే బాగా కనెక్ట్ అవుతారు. ఇది అమ్మాయిలే బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ. కానీ అబ్బాయిలు ఓరిని అమ్మ, మన బేసిక్గానే మనం ఎవరైనా లైన్ వేస్తే పడిసేవారు మనకు. తిరిగి చేస్తాం, ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్, లాస్ట్కి ఏదో ఒక బ్రాంచ్ అమ్మాయి పడుతుంది కదా అనే ఒక ధైర్యంతో ఉంటాం. కాబట్టి అలాంటి ఒక సబ్జెక్ట్ ఇది కూడా. కానీ ఇట్స్ అన్ వెరీ ప్యూర్, నీట్ అండ్ గుడ్ క్వాలిటీ. ఎటువంటి వల్గారిటీ మాత్రం లేదు. అమ్మాయిని ఎలా చూపించాలో అలా చూపించాం. చాలా నీట్గా ఉంటుంది, మీరు హ్యాపీగా నవ్వుకుంటారు. సో మీ ముందుకు February 6th సుమతి శతకం వస్తుంది. మీరందరూ చూసి మీలో ఒకరిని కాబట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్. మీరు ఎక్కడ ఉంటే ఎనర్జీ అట్లా ఫ్లో అవుతుంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ స్టేజ్ మీద ఎంత ఫన్ క్రియేట్ అయిందో మేము ఇవాళ విట్నెస్ చేసాము. అండ్ ఆబ్వియస్లీ దీనికి రెట్టింపు థియేటర్స్లో ఉంటుంది అని నమ్ముతున్నాము. సో సార్ మీరు కొంచెం ముందుకొచ్చి ఆ హుక్ స్టెప్ ఏదో మా వాళ్ళు కూడా జాయిన్ అవుతారా? హుక్ స్టెప్ ఎవరన్నా ఎనీబడి? ఫస్ట్ చేసి చూపిస్తాను. హీరో గారు హీరోయిన్ గారు, హీరో గారితో పాటు హీరోయిన్ ఫస్ట్ చేస్తారు. దాని తర్వాత అమ్మ మన కుర్రాళ్ళ బ్యాచ్, దాంతో పాటు కమెడియన్ కూడా చేస్తాడు. యా నాకు రాదండి, నేను పక్క నుండి చూస్తానండి. అవన్నీ అప్పుడండి, ఇప్పుడు మారిపోయానండి. ఓకే ప్రాక్టీస్ అయిపోయిందండి, ఇప్పుడు ఒరిజినల్గా చేస్తాను అన్న. ప్రాక్టీస్ ఓకే, మళ్ళీ ఒకసారి. దాని తర్వాత అమ్మ మీరు చూసి నేర్చేసుకోండి, ఎవరైతే నేర్చుకున్నారో పైకి వచ్చేసేయండి. అన్న ఇంకొకసారి మ్యూజిక్. నాకు రావా? వాళ్ళిద్దరు చేసింది డాన్స్ 100%. టేస్టీ తేజ గారు చేసింది ఏంటో నాకైతే తెలీదు. ఒక్క నిమిషం అండి, లాస్ట్ స్టెప్ బాగా చేస్తా. దామ్మా దా. ఓకే నేను మీరు ముందు చెప్పాలండి, లాస్ట్ స్టెప్కి నేను వస్తా, ఓకేనా? సరే ఇది చూసి నేర్చుకున్న వాళ్ళు రండి అమ్మ, సరదాగా లోపల రండి. అది అమ్మ ప్రాక్టీస్ పైన చేద్దాం, దా కింద చేస్తుంది ఏందో. ఎస్, మా టీంతో పర్ఫామ్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అమ్మా దా. ఏంటి ఓన్లీ అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు మనం అంతా క్యాంటీన్ బ్యాచేనా? స్టేజ్కి రండి అప్పుడప్పుడు. ఓ వచ్చారా తమ్ముళ్ళు, నుంచోండి. ఒక నిమిషం, ఇందాక మనకు మేడం గారు మాట ఇచ్చారుగా. మేడం ఫ్యాన్ పిల్లలు హట్ అవుతున్నారండి. రెడీ ఎవ్రీవన్?
మీరు రెడీయా చూడడానికి? మ్యూజిక్. అది బాగా అబ్బాయి అమ్మాయి పక్క పక్కన నుంచొని వేస్తే బాగుంటుంది. అలా కుదరదు. ప్రాక్టీస్. ప్రాక్టీస్ వాళ్ళకి. ఇది ప్రాక్టీస్. దాని తర్వాత మీరు జోడీలు ఉంచోవాలి అబ్బా, అమ్మాయిల అబ్బాయిలు. మాకు ఓకే, నాకు ఓకే. ఓకే వాళ్ళకా? అయినా మాకు ఓకే. ఓకే, బిఫోర్ వి స్టార్ట్ ఒక్క స్టెప్ అందరు కొంచెం వెనక్కి జరగండి. ఒక్క స్టెప్ వెనక్కి. ఎస్, మ్యూజిక్. ప్రొడ్యూసర్ గారి కోరిక మేరకు ఎస్ అమ్మాయిలు. ఓకే, డన్. ఓన్లీ అదే ఓన్లీ లేడీస్. ఒకసారి ఓన్లీ లేడీస్. ఓకే, ఆ అమ్మాయి నీ మీతో పక్కనే చేస్తుంది, ఉంటదిలేరా? మిగతా వాళ్ళు వెనకాల అందరు చేస్తారు. ఓకే, డన్. నేను వద్దురా రే. మా వాడు హట్ అయ్యాడు. అన్నా ఆ అమ్మాయిపై అబ్బాయితో వేస్తున్నాడు, అమర్తో మేము హీరోయిన్తో చేయకూడదా అని అడిగాడు నన్ను. అరే తమ్ముడు ఏం పేర్రా? విష్ణు. ఏ బ్రాంచ్ అమ్మా? సిఎస్సి. అడగచ్చు, తప్పు లేదు. మా తమ్ముడు అడిగినందుకైనా అన్న మా హీరోయిన్తో మేము చేస్తాం దారా తమ్ముడు. అమ్మా అరే నేను కాదురా హీరోయిన్, అక్కడ నా పక్క వస్తాడేంటి? దిస్ సైడ్. ఓకేనా? ప్రాక్టీస్ అయ్యావా? రెడీయా? సరే అన్న సాంగ్ పెట్టాను మా వాడికి. ఏరా ఏం చెప్పా? ముందు మొత్తం నువ్వే, చివరిది నేను వేస్తా అన్న. నేను వచ్చే లోపల లాగేస్తున్నావురా. ఎంత అన్యాయం అండి. అవకాశం ఇచ్చినోడికి అవకాశం లేకుండా చేస్తున్నాడు చూడు. దండరా రే తమ్ముడికి ఒకసారి గట్టిగా చెప్పడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ రా, సూపర్ రా. ఎస్, ఇగో ఇంతమంది వేశారు, మీ స్టూడెంట్స్ చేశారు, ఆర్టిస్ట్ చేశారు. మా డైరెక్టర్ గారు వేస్తే చూడాలని మాకు లేదా? ప్రొడ్యూసర్ కూడా. ప్రొడ్యూసర్ గారి నెక్స్ట్ సాంగ్ నువ్వు రా అన్న. వచ్చే డైరెక్షన్ చేసావా ఏంది? ఏం కాదు, రా రా. నీకెవరు కావాలి? ఇగో నీకు హీరోయిన్ కావాలా, నేను కావాలా, మన స్టూడెంట్స్ కావాలి, ఎవరితో వేస్తావు అన్నా? నువ్వు సాంగ్ చిన్నగా ఇదిగో ఇట్లా పెట్టి ఇట్ ఒక స్టెప్ అయి చాలు అన్న. సాంగ్ పెట్టన్నా. రెడీ? అమర్ అమర్ హీరో గారు. స్టాప్. మీరందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. సారీ, నాది తప్పు, నాదే తప్పు. ఆయన ఏనన్నా బలవంతం పెట్టాను. ఇంకోసారి ఎప్పుడు ఆయన డ్యాన్స్ చేయమని అడగను. ఓయమ్ము ఓయమ్ము. ఇప్పుడు దాకా నేను నేర్చుకున్న స్టెప్ ఏమొచ్చు నా
కాదయ్యా ఏందో సాధించినట్టు వెనక పోయి మురిసిపోతాడు ఏంది ఆయన ఇట్రా కాదన్నా బుజ్జి బుజ్జి ఇదోకే ఇదేమి సుమతి ఇదే ఇదెక్కడున్నాయా ఇంత పెద్ద పాట చేసాము నా బుజ్జి బుజ్జి అంటావేంటయ్యా కొరియోగ్రాఫర్ చేశారు కదా మనం జస్ట్ అర్థమైపోయిందన్న ఎవరికి వచ్చిన పని వాళ్ళే చేయాలి ఆయన డైరెక్షనే చేయాలి డ్యాన్స్ పొరపాటు నేను అడిగినా కూడా చేయకు ఇప్పుడు ఇదిగో నేను సారీ చెప్పేసాను నువ్వు చెప్పేసి సారీ అలాగే సారీ ఊరినే అన్నాడు అన్నము నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇడి మళ్ళీ ఈడ డనండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా యాంకర్ మర్చిపోయి నువ్వు ఉన్నావు కదా యా నేను ఉన్నానండి, థ్యాంక్ యూ గుర్తించినందుకు. అండ్ ఫైనలీ ఆ పచారీ కొట్టు డైలాగ్ ఒకటి చెప్తే వీ కెన్ వైండ్ ఇట్ అప్. పచారీ కొట్టు డైలాగ్ కావాలా? మన ఇంజనీరింగ్ గురించి బిగ్ బాస్ లో వద్దు నాకా బతుకొద్దు చెప్తామా? ఆ డైలాగ్కి తర్వాత ఒక తోక ఉంది, ఆ తోక వీడు చెప్తాడు. ఓకే. అందుకోరా కిరాణా కొట్టు అంటే ఏమనుకుంటున్నారు? బిల్లలు, బిస్కెట్లు, సోపులు, షాంపులు, పప్పులు, ఉప్పులు, డబ్బులు, కొద్దిమీర, చింతపండు అనుకుంటున్నారా? కాదు, కిరాణా కొట్టు ఇస్ అన్ ఎమోషన్. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు ఇట్లాంటి మోనోలాగులు చెప్పొద్దని. అప్పుడు అంతే నా మాట అనకుండా బిగ్ బాస్ లో బీటెక్ డైలాగ్ చెప్పావు, ఇప్పటికీ ఏగుతానే ఉన్నారు. అవసరమా నీకు? చెప్పను, చచ్చినా చెప్పను. నువ్వు మోనోలాగులు చెప్పుకో, ఎంఎంటీఎస్ చెప్పుకో, మెట్రో స్టేషన్ చెప్పుకో, ఏం చెప్పుకో. నీకు దండం పెడతా, ఇంకా బ్యాడ్ చేయకరా. ఒకళ్ళు బ్యాట్ చేయాలండి మా హీరో గారిని. ఎప్పుడు నువ్వే కదా బ్యాట్ బాయ్ అని చెప్పావు, అది అంటుంది అంతే. ఓకే, ఐఎమ్ ఎ బ్యాడ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఈ రీల్ చేసి అమర్దీప్ గారిని ట్యాగ్ చేస్తే డెఫినెట్లీ అమర్దీప్ గారు మీ రీల్స్ అన్నిటినీ రీపోస్ట్ చేస్తారు. సో గైస్, ఇట్స్ అన్ ఓపెన్ ఆపర్చునిటీ. మేబీ ఒక ఎస్ ఫైనల్ గ్రూప్ ఫోటో. You. And this event is organized by UV Media. Music is on Aditya Music. Thank you so much once again.